హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్లతో సందడి మామూలుగా ఉండేలా లేదు. బాహుబలి లాంటి ఎపిక్ మూవీ నుంచి రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్, క్రైమ్ థ్రిల్లర్లు, అలాగే బాలీవుడ్ డ్రామాల వరకు ఇవాళ మనం ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, ఓటీటీ రిలీజ్ల గురించి ఒకసారి చూద్దాం. మరి ఈ వారం థియేటర్లలో ఏం రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూద్దామా? భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈసారి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా అక్టోబర్ 31న థియేటర్లో విడుదల చేస్తున్నారు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఈ ఎపిక్ మూవీని దర్శకుడు రాజమౌళి స్వయంగా ఎడిటింగ్ పర్యవేక్షించారట. ఏ సన్నివేశాలు ఉంచారు, ఎలా ఒక్కటిగా చేశారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక ఇందులో మనందరికి తెలిసినట్టు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి స్టార్ కాస్ట్ తో పాటుగా కీరవాణి సంగీతంతో ఈ చిత్రం మళ్ళీ మ్యాజిక్ చేయటానికి థియేటర్స్ లో సిద్ధంగా ఉండబోతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇక రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్, అట్ ది సేమ్ టైం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర అక్టోబర్ 31న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ బాహుబలి ది ఎపిక్ తో క్లాష్ అవుతుండడంతో ఒకరోజు వాయిదా వేసినట్లు సమాచారం. నవంబర్ 1 నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 31వ తేదీ సాయంత్రం స్పెషల్ షోలు ఉంటాయని తెలుస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మొత్తంగా ఇక ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు కర్మణ్యే వాదికారస్తే సినిమా సర్ప్రైజ్ గా అక్టోబర్ 31న విడుదలవుతోంది. శత్రు, బ్రహ్మాజీ, మహేంద్రన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అమర్దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశారు. నేర ప్రపంచంలోని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ వైవిధ్యభరిత కథాంశంతో ఆకట్టుకుంటుందని ప్రచార చిత్రాలు చెప్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి ది తాజ్ స్టోరీ కూడా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి తుషార్, అంబరీష్ గోయల్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ వివాదాస్పదమైనప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్లపై ఓ లుక్ వేద్దాం. ఇడ్లీ కొట్టు అక్టోబర్ 29న, బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ అక్టోబర్ 29న రిలీజ్ కానున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ లోను హెడ్డా అక్టోబర్ 29న, హెచ్బిన్ హోటల్ వెబ్ సిరీస్ వచ్చేసి అక్టోబర్ 29న సందడి చేయనున్నాయి. జియో హాట్స్టార్ లో మానాకి హమ్ యాద్ నహీన్ వెబ్ సిరీస్ అక్టోబర్ 29న, లోకా చాప్టర్ 1 అక్టోబర్ 31న, సన్నెక్స్ లో వచ్చేసి బ్లాక్ మెయిల్ అక్టోబర్ 30న, జీ5లో మారిగల్లు అక్టోబర్ 31న రిలీజ్ కానున్నాయి. ఇక మొత్తంగా చూస్తే ఈ వారం సినిమా లవర్స్ కి పండగనే చెప్పాలి. థియేటర్లో బాహుబలి ఎపిక్ తో పాటు యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, ఓటీటీలో మూవీస్, సిరీస్లతో ఎంటర్టైన్మెంట్ కి అస్సలు లోటు లేదని అనిపిస్తోంది. మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్స్ లో చెప్పండి. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ సినిమా అప్డేట్స్. సీ యూ, బాయ్.